పూర్వకాలంలో అసురులలో అత్యంత శక్తివంతుడైన రాజు హిరణ్యకశిపుడు ఉండేవాడు. అతను తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి అద్భుతమైన వరాలు పొందాడు. నన్ను మనిషి కాదు, మృగం కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ఆయుధంతో కాదు అనే విధంగా అతనికి రక్షణ కలిగే వరాలు లభించాయి. ఈ వరాల వల్ల అతను అహంకారంతో నిండిపోయాడు. తన రాజ్యంలో ఎవ్వరూ దేవుళ్లను పూజించకూడదని, తానే పరమదేవుడని ప్రకటించాడు. అతని మాటకు భయపడి ప్రజలంతా అతన్ని పూజించడం ప్రారంభించారు. అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భిన్నంగా ఉండేవాడు. చిన్నప్పటినుంచే అతనికి విష్ణువుపై అపారమైన భక్తి. గురుకులంలో గురువులు హిరణ్యకశిపుని స్తుతించమని చెప్పినా ప్రహ్లాదుడు ఓం నారాయణాయ నమః అని మాత్రమే జపించేవాడు. ఈ విషయం హిరణ్యకశిపుడికి తెలిసి అతను తీవ్ర కోపంతో మండిపోయాడు. తన స్వంత కుమారుడే తన ఆజ్ఞను తిరస్కరించడం అతనికి సహించలేని విషయమయ్యింది. అతను ప్రహ్లాదుని భక్తిని నిలిపివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదట అతన్ని సైనికులతో కొట్టించాడు. కాని ప్రహ్లాదుడు చిరునవ్వుతో భగవంతుణ్ణి జపిస్తూనే ఉన్నాడు. తర్వాత అతన్ని కొండపైనుంచి తోసేశారు. కాని అతనికి ఏమీ కాలేదు. పాములతో నిండిన గదిలో పెట్టారు. పాములు అతనికి హాని చెయ్యలేదు. ఏనుగులతో తొక్కించారు. అయినా అతను సురక్షితంగా బయటపడ్డాడు. ప్రతిసారీ అతన్ని కాపాడింది అతని అచంచల భక్తి. ఇంతకీ కోపం తగ్గని హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలికని పిలిచాడు. హోలికకు అగ్నిలో కాలిపోని వరముంది. రాజు దుష్టయోచన చేశాడు. నువ్వు ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చో, నీకు ఏమీ కాదు, అతను కాలిపోతాడు. హోలిక అంగీకరించింది. రాజ్యంలో పెద్ద మంటలు వెలిగించారు. అందరూ భయంతో చూస్తున్నారు. హోలిక ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంది. ప్రహ్లాదుడు మాత్రం కళ్ళు మూసుకుని నారాయణ అని ప్రార్థించాడు. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. గాలి వేగంగా వీచి హోలికకు రక్షణనిచ్చే వస్త్రం ఎగిరి ప్రహ్లాదుణ్ణి కప్పింది. హోలిక మంటల్లో కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ సంఘటన చెడుపై మంచి విజయం సాధించిన ఘట్టంగా నిలిచింది. అందుకే హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. అది అహంకారాన్ని, దుర్మార్గాన్ని కాల్చివేసే ప్రతీక. కాని కథ ఇక్కడితో ముగియలేదు. హిరణ్యకశిపుడు మరింత కోపంతో ప్రహ్లాదుణ్ణి అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు, ఆయన ఎక్కడా లేరు, ప్రతీచోటా ఉన్నాడు. రాజు ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. అవును అన్నాడు ప్రహ్లాదుడు. కోపంతో రాజు స్తంభాన్ని కొట్టగానే ఆ స్తంభం చీలి అర్ధమనిషి, అర్ధసింహ రూపంలో నరసింహ ప్రత్యక్షమయ్యాడు. అది సాయంకాల సమయం, పగలు కాదు, రాత్రి కాదు. అతను రాజును గడపపై, ఇంట్లో కాదు, బయట కాదు, తన గోళ్లతో, ఆయుధం కాదు, సంహరించాడు. ఈ విధంగా వరాలన్నిటినీ అతిక్రమించకుండా ధర్మం గెలిచింది. ఇదే హోలీ పండుగ యొక్క మొదటి ప్రధాన కారణం. భక్తి, ధర్మం, సత్యం ఎప్పటికీ ఓడిపోవు అన్న సందేశం. మనలోని అహంకారం హిరణ్యకశిపుడి వంటి దుష్టత్వం, మనలోని భక్తి, విశ్వాసం ప్రహ్లాదుడిలాంటివి. హోలికా దహనమంటే మన చెడు స్వభావాలను కాల్చివేయడం. కాలక్రమేణా హోలీకి మరో అందమైన కథ కూడా చేరింది. వృందావనంలో బాల్యలీలలు చేసిన కృష్ణ ఒకసారి తన తల్లి యశోదని అడిగాడు, అమ్మా, నేను నల్లగా ఉన్నాను, కాని రాధ ఎందుకు తెల్లగా ఉంది? యశోదమ్మ నవ్వుతూ చెప్పింది, నీకు నచ్చిన రంగు ఆమెపై వేసుకో. అప్పుడు కృష్ణుడు రాధపై రంగులు చల్లాడు. రాధ కూడా కృష్ణుడిపై రంగులు వేసింది. ఆ ఆనందం చూసి గోపికలందరూ రంగులతో ఆడుకున్నారు. అలా రంగుల హోలీ ఆరంభమైంది. ఇది ప్రేమ, స్నేహం, సమానత్వానికి ప్రతీక. హోలీ పండుగ వసంత ఋతువు ఆరంభంలో వస్తుంది. చలికాలం ముగిసి ప్రకృతి పూలతో కళకళలాడుతుంది. రైతులు పంటల సంతోషంతో ఈ పండుగ జరుపుకుంటారు. అందుకే ఇది ప్రకృతి పండుగ కూడా. రంగులు చల్లుకోవడమంటే మన జీవితంలో ఆనందం, ఉత్సాహం, కొత్త ప్రారంభం రావాలని సూచిస్తుంది. హోలీ రోజు ముందు రాత్రి ప్రజలు మంటలు వెలిగించి హోలికా దహనం చేస్తారు. మరుసటి రోజు రంగులు, గులాల్, నీటితో పరస్పరం ఆనందంగా ఆడుకుంటారు. పాత విభేదాలు మరచి కౌగిలించుకుంటారు. బురానా మానో హోలీ హే అని నవ్వుతారు. మిఠాయిలు పంచుకుంటారు. పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈ విధంగా హోలీ పండుగ కేవలం ఒక ఉత్సవం కాదు, అది ఒక సందేశం. చెడుపై మంచి గెలుస్తుంది,
భక్తి ఎప్పుడూ రక్షిస్తుంది. ప్రేమ రంగులు జీవితాన్ని అందంగా మారుస్తాయి. అహంకారం కాలిపోతుంది. స్నేహం నిలుస్తుంది. కొత్త వసంతం ప్రతి సంవత్సరం మన హృదయంలో పుడుతుంది.